ఒక విషయము గమనించండి. ప్రభు బిడ్డలారా, ఒక విషయం గమనించండి. క్రైస్తత్వం అంటే మహాభయంకరమైన జీవితం. పోరాటాలు, శ్రమలు, కష్టాలు, నష్టపోవటము, ఇబ్బందులు, ఇరుకులు, వేదన, దుఃఖం. ఎందుకంటే క్రైస్తవ జీవితంలోనికి రావటం అంటే ఏదో వేలాకోలం కాదు. శ్రమలో, మహాశ్రమల అనుభవాల గుండా వెళ్ళాలి. చాలామంది అనుకుంటారు మతం మార్పిడి క్రైస్తవులు అయిపోతున్నారు, క్రైస్తవులుగా చేసేస్తున్నారు. క్రైస్తవ జీవితం ఏమీ సుఖ సంతోషాలు కాదు. ఈ భూమి మీద మహాఘోరమైన శ్రమలు అనుభవించాలి. యేసుప్రభు వారు చెప్పారు కదా, లోకంలో మీకు శ్రమ కలుగును, నన్ను వెంబడిస్తున్న మీరు లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే కూడా లోకాన్ని జయించాను, మీరు కూడా లోకమును జయించవలెను. నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరు లోకాన్ని జయించాలి. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. అవి తండ్రి వలన కలిగినవి కాదు, దుష్టుని వలన కలిగినవి. అసలు ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ పోరాటాలు ఏంటి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 చదివినట్టయితే పరిశుద్ధాత్మ చేత నింపబడిన అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు. ఏమని సెలవిస్తున్నారు? మనము పోరాడుతున్నది మనుషులతోనూ, అధికారులతోనూ, లోక సంబంధమైన నాదులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధమైన దురాత్మల సమూహములతో పోరాటము చేయిస్తున్నాను. పైగా వాయుమండల శక్తులతో పోరాటం చేస్తున్నాం. శక్తులు లేవని అనుకోకుండా ఉన్నాయి భూమి మీద. చాలా భయంకరమైనటువంటి శక్తులు. నేను ఎక్కువగా ఈ దెయ్యాలు పట్టుకున్న వాళ్ళని వదిలిస్తూ ఉంటాను, అవి చెప్తూ ఉంటాయి. ఒక సంఘటన ఎలా జరిగిందంటే, భర్తకి భార్యకి సమాధానం లేకుండా పోయారు. భర్త ఒక చోట, భార్య ఒక చోట. వీళ్ళెందుకు ఇలా విడిపోయారు? కారణం ఏంటంటే, ఒకరోజు ఆ భర్తకి నేను చర్చిలో ప్రార్థన చేసినప్పుడు ఆయనలో ఉన్న దురాత్మ బయటకు వచ్చింది. వాడు అంటాడు, వీడు మా అన్నే, నేనే వీడిలో ఉన్నాను, వీడిలో ఉండి వీడికి ఏం చేస్తున్నానో తెలుసా? వీడిని మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను, వ్యతిరేక స్వభావాన్ని పుట్టిస్తున్నాను, వీళ్ళిద్దరికీ కలహం పెడుతున్నాను. ఎందుకురా ఇలా చేస్తున్నామంటే, నేను ఈ భూమి మీద ఉన్నప్పుడు నా భార్యకి నాకు సమస్యలు వచ్చినప్పుడు న్యాయం చెప్పమంటే వీడు న్యాయం చెప్పాడు కాదు. ఈ బాధ నేను భరించలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాను. నేను ఒక ఆత్మని అయ్యాను, ఆత్మల గుంపులో ఉన్నాను. ఇప్పుడు నా పగ తీర్చుకుంటున్నాను. చూసారండి, ఆత్మలు పగ తీర్చుకుంటూ ఉంటాయి. అసలు ఈ అన్నిటికీ కారణం ఏంటంటే, ప్రభు యొక్క భక్తి చేయటం అంటే దురాత్మలకు ఇష్టము కాదు. నేను చెప్తున్నాను, భక్తి జీవితంలోకి రావటము అంటే క్రైస్తవత్వంగా ఉండటము దురాత్మలకు ఇష్టము కాదు. ఆ దురాత్మ శక్తులు వ్యతిరేకంగా మారి, ఎవడైతే భక్తి చేసి యేసు ప్రభుని దేవుడిగా అంగీకరిస్తున్నాడో వాడికి శోధన కలిగజేస్తూ ఉంటాయి. అన్ని రకాలుగా అన్నకి తమ్ముడికి కలహం పెడుతూ ఉంటాయి, భర్తకి భార్యకి, అలాగా తల్లికి కూతురికి, తండ్రికి కొడుకుకి. ఎన్నో రకాల పోరాటాలు, ఎన్నో రకాల యాక్సిడెంట్లు, ఎన్నో రకాల వ్యాధులు, ఎన్నో రకాల నష్టాలు. పొలాల్లో కూడా నష్టమే కలుగుతూ ఉంటుంది. ఇది శత్రువు యొక్క పని. శత్రువు ఎవరు అని ఆలోచించినట్లయితే, శత్రువు ఎవరు అంటే దేవునికి మానవులకి మధ్య ఒక శత్రువు ఉన్నాడు. అతన్ని దుష్టుడు అంటారు, సాతాను అంటాడు. ఒకనాడు ఆయన మంచివాడే, ఒక దూత, ప్రధాన దూత. ఎప్పుడైతే దేవుని రాజ్యంలో నేను దేవునితో సమానము, దేవుని యొక్క సింహాసనం మీద కూర్చోవాలని ఇలాంటి పాపపు బుద్ధులు, వ్యతిరేక స్వభావం వచ్చిందో అప్పుడు పడిపోయాడు. అంటే దేవుడే తోసేశాడు. అతనితో పాటు అతని సమూహము కూడా పడిపోయింది. ఆ పడిపోయినవన్నీ భూలోకంలో ఎక్కడ పడ్డాయంటే మన భారతదేశంలోనే పడ్డాయి ఎక్కువగా. అవి శక్తులుగా మారాయి, ఈ భూలోకంలో శక్తులుగా మారాయి. అవి పగ తీర్చుకుంటున్నాయి. దేవునికి ఇన్ని వేల సంవత్సరాలు కాదు, కొన్ని యుగాలు మేము పరిచర్య చేశాము. అన్యాయంగా మమ్మల్ని గెంటేశాడు. ఈ మట్టి మానవులైనటువంటి మానవులను ప్రేమించి వాళ్ళని ఆదరించి వారికి పరలోక రాజ్యములో మంచి స్థాయిని ఇవ్వాలనుకుంటున్నాడు. మమ్మల్ని అన్యాయం చేస్తాడని ఒక పగ. ఆ బాధ చేత పడిపోయిన దుష్టశక్తుల సమూహము
మట్టి మనుషులమైన మనము దేవుడు నిజదేవుడైన యెహోవాను తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని అంగీకరించడం వలన బాధ కలిగి మనకి వ్యతిరేకంగా మారుతున్నాయి. అటు దేవుడు బాగానే ఉన్నాడు, ఇటు దుష్టశక్తులు బాగానే ఉన్నాయి. మధ్యన నలిగిపోయే వారెవరు? భక్తులు నలిగిపోతున్నారు. అలా నలిగిపోవటం దేవుడికి ఇష్టమా? ఇష్టమే. ఎందుకంటే శ్రమపడి దేవుని నామములో శ్రమపడి నష్టపోయి శ్రమ అనుభవించిన వాడికి అక్కడ మంచి స్థాయి తగులుతుంది. ప్రభువును నమ్ముకోవటం అంటే ఏంటో సుఖభోగాల కోసం కాదు. ఆయన నిమిత్తము, ఆయన నామము నిమిత్తము, భక్తి నిమిత్తము భూమి మీద శ్రమలు అనుభవించాలి. ఈ శ్రమలు అనుభవించిన వాడికి అక్కడ ప్రథమ స్థానం. అంటే వేరొక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యమే పరలోకము. అది దేవుని రాజ్యం. ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే భూలోకంలో శ్రమలు అనుభవించాలి. ఎవరి పక్షమున? ప్రభువైన యేసుక్రీస్తు వారి పక్షాన ప్రతి ఒక్కరూ శ్రమ అనుభవించాలి. ఆ శ్రమ అనుభవించినప్పుడు జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడుతుంది. నా భక్తుడు నా నిమిత్తము భూలోకములో ఆయనకు వచ్చిన శ్రమలు, బాధలు, కష్టాలు, వేదన, శోధనలు ఇవన్నీ నా నిమిత్తం భరించాడని. ఈ లోకయాత్ర ముగిసిపోయిన తర్వాత అక్కడ మనము మన ఆత్మకు అక్కడ శాంతి కలుగుతుంది. ఆత్మ దేవుని సన్నిధికి చేరుతుంది. అక్కడ ఆత్మకు మరలా వేరే శరీరం ఉంటుంది. ఆ రాజ్యములో పదవులు ఉన్నాయి, సింహాసనములు ఉన్నాయి. అక్కడ దేవుడు ఈ భూమి మీద ఆస్తులు పోగొట్టుకుని దుష్ట సమూహముల చేత శోధింపబడి, బాధింపబడి, వేధింపబడి మనశ్శాంతి లేక నలిగిపోయి, కానీ ఇంత పోరాటమైనా కానీ దేవుని విడిచిపెట్టకుండా భక్తి జీవితాన్ని కొనసాగించినటువంటి వాడి యొక్క భక్తి ఈ భూమి మీద అతని జీవితం అయిపోయిన తర్వాత అతని ఆత్మ నేరుగా దేవుని దగ్గరికి చేరుతుంది. బలానమ్మకమైన నా మంచి దాసుడా అని ప్రభువు పొగిడి ఆ రాజ్యములో మంచి స్థాయిని ఇస్తాడు. అక్కడ మరలా వేరే శరీరం ఉంటుంది, వేరే జీవితం ఉంటుంది, వేరే లైఫ్ ఉంటుంది. అక్కడ మరణం ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, వ్యాధి ఉండదు, నష్టం ఉండదు. అఫిషియల్ ఆనందం, మహా సంతోషకరం అన్నమాట. అది నిత్యమైనది. ప్రస్తుతానికి భూలోకంలో యేసు ప్రభువును నమ్మకుండా లోకానుసారంగా బ్రతికే వారికి సుఖభోగాలు ఉంటాయి. ఎందుకంటే ఈ లోక సంబంధమైన శక్తులు ఉన్నాయి. ఎక్కడ మనం చూస్తామో వాటి గురించి హెబ్రీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 18లో కానీ చదువున్నట్టయితే ఈ లోక అధికారి, ఈ లోకం యొక్క అధికారం అంతా దుష్టునికి అప్పగింపబడి ఉంది. ఆ రాజ్యంలో మనం ఉన్నాము. అతడు అధికారం ఉన్నంత వరకు ఈ ప్రభువును నమ్ముకున్న బిడ్డలకి శ్రమలు వస్తూనే ఉంటాయి, కష్టాలు వస్తూనే ఉంటాయి, వేదన కలుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత ప్రభువు తన రాజ్యం నిత్య నివాసం, అది స్థిరమైన రాజ్యం, శాశ్వతమైన లోకం. అక్కడ శాశ్వతముగానే ఉంటాము, కానీ భయాలు, ఆందోళనలు, బలహీనతలు ఉండవు. అదే పునాదులు గల మహాపట్టణం, అది పరిశుద్ధ దేవుని పట్టణం, అదే సియోను, నూతనమైనటువంటి యెరూషలేం, అది పరలోకం. అక్కడ స్వేచ్ఛ, స్వాతంత్రం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చాలామంది అడుగుతున్నారు, అయ్యా ఏంటి బాధలు, ఏంటి శ్రమలు, ఏంటి కష్టాలు? ప్రభువు నమ్ముకుంటే మనకి శ్రమలు తగ్గుతాయని మనం అనుకుంటున్నాం, కానీ మరీ ఎక్కువ అవుతున్నాయి. చెప్పసఖ్యము కానీ శోధనలు వస్తున్నాయి. అసలు భక్తి చేసేది మనసుకి శాంతి కోసం కదా మనం భక్తి చేసేది, మరీ ఎక్కువైపోతున్నాయి. ఏంటి దీని పరిస్థితి అని అడిగితే ప్రభువు ముందే చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకొనడి, నేను లోకమును జయించినట్లు మీరు జయించాలి. ఈ దురాత్మల సమూహములు భూలోకములో ఉన్నాయి. అవి మనుషులు పట్టుకుంటుంటాయి, మనసులో కొడవస్తుంటాయి. ఒక్కొక్క దురాత్మ ఒక మనుషులకు వచ్చినప్పుడు గర్వం, రకరకాల మోసకరమైన జీవితాలు, తిరుగుబాటు జీవితాలు, భయంకరంగా మారిపోవటము, అక్రమాలు, అన్యాయము, పాపము, వ్యభిచారము, అబద్ధము, ఇలాగా అక్రమముగా ప్రవర్తిస్తారు మానవులు. దురాత్మ ఒక మనిషిలో ఉండటం వలన సత్యము యందు నిలిచి ఉండడు. కాబట్టి ఆ దురాత్మ శక్తుల వలన మనుషులు చాలామంది నింపబడి ఉన్నారు. ఒక వ్యక్తిలో నుండి దురాత్మ శక్తి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తి మార్పు చెందుతాడు. అనేక రకాల హింసలు, బాధ, రౌడీజం, సైకోయిజం, మానభంగాలు, అక్రమాలు, అత్యాచారాలు, మర్డర్లు, ఇంకా మోసము, యుక్తి, ఇవన్నీ చేసేవే దురాత్మ సమూహాలు మనుషుల్లో ఉండి చేయిస్తూ ఉంటాయి. కానీ తీర్పు ఉన్నది. ఎంత గొప్పవాడికైనా తీర్పు ఉన్నది, జాగ్రత్త. ఎంత గొప్ప అధికారికైనా
ఎంత గొప్ప బలాఢ్యుడైనా, గొప్పగా కేకలు పెట్టేవాడైనా, లేకపోతే తన అధికారమును బట్టి ప్రజలను హింసించి బాధించేవాడికి కూడా తీర్పు ఉన్నది. ప్రతి ఒక్కడికి తీర్పు ఉన్నది. ఆ తీర్పులో దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు అని గ్రంథాలన్నీ చెప్తున్నాయి. లోకములో మనం అక్రమంగా ప్రవర్తించినప్పుడు వాటిని బట్టి మన శిక్ష దండన ఉంది. మంచిగా, నీతిగా, యథార్థంగా బ్రతికిన వాడికి స్వర్గం ప్రాప్తిస్తుంది. దుర్మార్గ కార్యాలు చేసి ధనబలము చేత, ఖండబలము చేత, మాట బలము చేత, అధికారమనే బలము చేత మోసాలు, అక్రమాలు చేసిన వాడికి శిక్ష తప్పదు. ఎవరికైనా తప్పదు. మనమందరము ఎంత గొప్పవాళ్ళు, అందరూ శరీరంతోనే ఉన్నాం. మనందరము మట్టి శరీరంతోనే ఉన్నాం. మనందరిలో ఉన్నది ప్రాణాత్మ దేహములు, రక్తము. అందరిలో ఉన్నది కూడా ఒకే రక్తం. ధనవంతుడని, పేదవాడని, లేకపోతే జ్ఞానం గలవాడని, అధికారి అని ఇలా ఈ లోకంలో ఉన్నాయి. కానీ అందరి జీవితాలు ఒకటే. అందరూ మానవులే. తెలుసుకోండి. ఇక్కడ శలమనం అయిపోవచ్చు, కానీ ప్రతి ఒక్క ప్రవర్తన అక్కడ లెక్కలోనికి వస్తుంది. వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి తీర్పు తీర్చబడును. దుష్టులకు శిక్ష తప్పదని వేదగ్రంథంలో శ్రీకృష్ణుడు కూడా అన్నాడు కదా, దుష్ట శిక్షణ ఇష్టరక్షణ కదా. మరి ఏ గ్రంథము చూసినా అక్రమ జీవితానికి శిక్ష తప్పదు, మోసకరమైన బ్రతుకుకి శిక్ష తప్పదు, అన్యాయస్తులకు శిక్ష తప్పదు, దుర్మార్గులకు శిక్ష తప్పదు, నరహంతకులకు శిక్ష తప్పదు, పాపాత్ములకు శిక్ష తప్పదు, వ్యభిచారులకు శిక్ష తప్పదు. ఇలాంటి శిక్షలు ఖచ్చితంగా ఉన్నాయి. చనిపోయేది ఆత్మ కాదు, శరీరం చచ్చిపోతుంది. ఆత్మకు మరణం లేదు, ఆత్మకు పనిష్మెంట్. కాబట్టి ఈ పాపములని విముక్తి పొందాలంటే యేసుప్రభు యొక్క రక్తం ఒక్కటే, ఇక ఏమీ లేదు. రక్త ప్రోక్షం లేకుండా పాపక్షమాపణ కలగదు. తద్రక్తం పరమాత్మీన పుణ్యదాన బలియాగం. దేవుడే పుణ్యాత్ముడిగా ఈ లోకానికి వచ్చి మన పాపముల కోసం బలిదానమై తన రక్తమును సిందించి విలువైన రక్తము చేత మనలందరినీ కూడా రక్షించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దేవుడు అనటానికి సరిపోయిన అర్హతలు ఉన్నాయి. మరణమును ఓడించాడు, మన కొరకు ప్రాణత్యాగం చేశాడు, దెబ్బలు తిన్నాడు, ఆయనలో అపవిత్రత లేదు, పవిత్రుడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. దేవుని గుణగణములు అనేకమైనవి ఆయనలో కనబడుతున్నాయి. ఆదిదేవుడైనటువంటి యెహోవా సృష్టికర్తే ఆయనను పంపించాడు. కాబట్టి ఈ భూలోకములో భక్తులైన వారికి పోరాటాలు, కష్టాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని చెప్పాను మీకు. ఎఫెసీ 6:11 చదవండి. దురాత్మల సమూహములు. కాబట్టి ఇప్పుడు సాతాను ఎక్కడున్నాడంటే ఈ లోకము యొక్క అధికారి. అందుకే కదా దేవునికి మనకి మధ్య ఘోరాలు కలిగించేది. ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్య కూడా దుష్టుని వలన కలుగుతూ ఉంటాయి. దురాత్మ సమూహములు మనలను వేధిస్తూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి, విసిగిస్తూ ఉంటాయి. కొన్ని దురాత్మలు చచ్చిపోమని హెచ్చరిస్తూ ఉంటాయి, ఆత్మహత్య చేసుకోమని హెచ్చరిస్తాయి, కొన్ని తాగమని హెచ్చరిస్తాయి, కొన్ని దుర్మార్గమైన పాపము చేయమని హెచ్చరిస్తూ ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఆడమని హెచ్చరిస్తాయి. ఇంకా కొన్ని దురాత్మలు ఏం చేస్తాయో తెలుసా? కామపు ఆత్మలు వరుస వయసు లేకుండా వాళ్ళలో దూరినప్పుడు అత్యాచారాలు జరుగుతూ ఉంటాయన్నమాట. మన భారతదేశంలో ఎక్కువగా అత్యాచారాలు జరిగేవి మన భారతదేశంలోనే. భక్తి అయితే పెరుగుతుంది, కానీ ఈ అత్యాచారాలు ఎవరు కూడా అరికట్టలేకపోతున్నారు. కులమని హెచ్చించుకుంటున్నారు, ఇకపోతే మతమని హెచ్చించుకుంటున్నారు. చిన్నపిల్లలు బలైపోతున్నారు, ఆడపిల్లలు బలైపోతున్నారు, స్కూల్ పిల్లలు బలైపోతున్నారు. ఎంత గొప్ప అధికారులు ఉన్నా కానీ ఎవ్వరు కూడా దీని గురించి యాక్షన్ తీసుకోవట్లేదు, దీని మీద మనసు పెట్టట్లేదు. చూసారా, ఘోరాలు జరిగిపోతున్నాయి, చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి. అయ్యే దుష్ట శక్తుల ప్రభావం, అంధకార శక్తుల ప్రభావం అయ్యి ప్రభువును నమ్ముకున్నవాడు కానీ, భక్తి చేసేవాడు కానీ మనశ్శాంతి లేకుండా చేస్తాయి. నా బ్రతుకులో ఎన్నో శ్రమలు అనుభవించేశారు, ఎన్నో నష్టాలు అనుభవించేశారు. ఈ బ్రతుకెందుకు, చనిపోదాము, ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకున్న వ్యక్తిని కూడా నేను అని ఆ ప్రభువు నన్ను పట్టుకుని రక్షించాడు. కాబట్టి ఈనాడు బ్రతుకుండి ఆ ప్రభు యొక్క ప్రేమను వెల్లడి చేయగలుగుతున్నాను. ఎన్ని దురాత్మ శక్తులు ఉంటాయి తెలుసా మానవుల్లో? ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క దురాత్మ, రకరకాల పవిత్రాత్మలు. ఇవి కేవలం ప్రార్థన వలన మాత్రమే తొలగిపడతాయి.
దేవుని వాక్యం వల్లనే మాత్రమే తొలగింపబడతాయి. చాలా ఉన్నాయి కదా, నేను ఫేస్బుక్లో పెట్టాను. అంధకార శక్తులు, యవన పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ఒక్కొక్క దెయ్యం ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క రకంగా ఉంటాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దైవజనమా, ప్రభు బిడ్డలారా, ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి, భక్తి జీవితం మానొద్దు. తిమోతి 4:8 ఉంది కదా, భక్తి సాధనము ఇహ సంబంధముగాను పరలోక సంబంధముగాను శక్తితో కూడినది, అది విలువతో కూడినది అంటాడు. ఇహమందును పరమందును కూడా విలువైనదంట, లాభకరమైనది. భక్తి చెయ్యాలి, తోటివారికి మన ప్రేమను అందించాలి. మనము తోటివాడిని మన సహోదరుడు వాళ్ళని ప్రేమించి చూడాలి. కక్షలు, తిరుగుబాటు, అహంకారం, అసూయ, ద్వేష, నరహంతకమైనటువంటి ఆలోచనలు రాకుండా మానవులమైన మనము సౌటి మానవుడిని కూడా మనం ప్రేమించుకుంటూ ఎవరిని హింసించకుండా బ్రతకాలని అనుకోవాలి. జాగ్రత్త, ఇలా ఉంటాయని మీతో చెప్పారు. ఇవన్నీ పడిపోయిన శక్తులు. ఆనాడు యెహోవా దేవుడు అంటే సృష్టికర్త అయిన యెహోవా దేవుని దగ్గర ఉన్న శక్తులేవి. ఆ పవిత్రాత్మలన్నీ కూడా దేవదూతలే. అవి దేవుని సమూహము. ఆయన తోసివేసినప్పుడు అవి భూమి మీద పడి కొన్ని శక్తులుగా మారాయి. కొన్ని శక్తులుగా మారి ప్రజల చేత కొనియాడబడుతున్నాయి. ప్రభువు అక్కడ వరకు కూడా ఈ సంగతి ఉంటూనే ఉంటుంది. ఆయనను మనం వాటి జోలికి వెళ్లకుండా మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి మర్మము తెలుసుకుని, అంతేగాని దేవుడు శోధిస్తున్నాడు, దేవుడు హింసిస్తున్నాడు, దేవుడు బాధపెడుతున్నాడు, ప్రభు నమ్ముకున్న మా బతికి ఇలాగైపోయింది అంటానికి వీలు లేదు. ఆమేన్.